నకిలీ పెట్టుబడుల పేరుతో లక్షల మంది నుంచి కోట్లు కొల్లగొడుతున్న కాల్ సెంటర్ల గుట్టును రష్యా ఫెడరల్ సెక్యూరిటీస్ సర్వీస్ రట్టు చేసింది. అంతర్జాతీయ నెట్వర్క్గా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ప్రజలను వీరు మోసం చేసినట్టు అధికారులు గుర్తించారు. భారత్ సహా దాదాపు 50కి పైగా దేశాల్లో వీరి బాధితులు ఉన్నట్టు తెలిసింది. ఈ స్కామ్పై దర్యాప్తు చేపట్టిన రష్యా అధికారులు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ కాల్ సెంటర్ల ముఠాకు లండన్లో నివాసముంటున్న జార్జియా మాజీ రక్షణ మంత్రి డి కజరాస్విలీతో సంబంధాలున్నాయని రష్యా ఎఫ్ఎస్బి అధికారులు వెల్లడించారు. ఈ కాల్ సెంటర్లో పనిచేసే ఆపరేటర్లు రోజు అనేక మందికి ఫోన్ చేసి పెట్టుబడుల స్కీములంటూ ఆశ పెడుతున్నారు. భారీ లాభాలు వస్తాయంటూ వారిని బుట్టలో వేసుకుంటున్నారు. ఇలాంటి మోసపూరిత చర్యలతో బాధితుల నుంచి రోజుకు కనీసం $1 మిలియన్ మేర అంటే భారత్ కరెన్సీలో దాదాపు 8 కోట్లకు పైనే దోచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. భారత్ సహా ఐరోపా సమాఖ్య, యూకే, కెనడా, బ్రెజిల్, జపాన్ వంటి దేశాల పౌరులను వీరు మోసగించినట్లు తెలిపారు. పలువురు బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఎస్బి చర్యలు చేపట్టడంతో వీరి కుంభకోణం బయటపడింది. దీంతో పలువురు ఆపరేటర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇజ్రాయెలీ, ఉక్రెయిన్ పౌరుడు కూడా ఉన్నట్టు తెలిసింది. మరో ఇజ్రాయెలీ, జార్జియన్ పౌరుడు పరారీలో ఉన్నారు. వీరిద్దరే ఈ భారీ స్కామ్కు సూత్రధారులని అధికారులు వెల్లడించారు. గతంలో రష్యాపై నకిలీ ఉగ్ర బెదిరింపులను వీరు వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.